ఒక చిన్న అమెరికన్ పట్టణం, ఒక సాధారణమైన ఫామ్ హౌస్. ఆ ఇంట్లో ఒక మహిళ, ఆమె పిల్లలు జీవిస్తున్నారు. బయట నుంచి చూస్తే అది ఒక సాధారణ కుటుంబం. అది 1908వ సంవత్సరం ఒక తెల్లవారుజామున ఆ ఇల్లు మంటల్లో కాలిపోయిన తరువాత ఆ ఇంటి నేల కింద తవ్వడం మొదలుపెట్టారు. మొదట ఒక మృతదేహం దొరికింది. తరువాత ఇంకొకటి, మరొకటి, మళ్ళీ మరొకటి. అలా తవ్వుతున్న కొద్దీ బయటపడింది ఒక భయంకరమైన నిజం. అది కేవలం ఒక ఇల్లు కాదు, అది ఒక సమాధుల ప్రదేశం. మరి ఆ ఇంటి యజమాని ఎవరు? ఆమె పేరు బెల్లీ గున్నెస్. ఆమె అప్పటికే చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మంటల్లో దొరికిన మహిళ మృతదేహానికి తల లేదు. అది బెల్లీదే అని నిరూపించడానికి ఎలాంటి సరైన ఆధారం లేదు. అక్కడి నుంచి మొదలైంది అమెరికా చరిత్రలో ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాని ఒక మిస్టరీ. బెల్లే అసలు పేరు బ్రైన్ హీల్డ్ పాల్స్ డట్టర్ స్టోరెన్సేత్. 1859లో నార్వేలో జన్మించింది. 21 ఏళ్ల వయసులో 1881లో అమెరికాకు వచ్చింది. కొత్త దేశం, కొత్త జీవితం, కొత్త పేరు. అమెరికాలో ఆమె బెల్లీ అనే పేరుతో జీవించడం మొదలుపెట్టింది. షికాగోలో పనిచేసింది. తరువాత మ్యాట్ సోరెన్సోన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక్కడి నుంచే ఆమె జీవితంలో వరుసగా జరిగే మరణాల కథ మొదలవుతుంది. ఆమె భర్తతో కలిసి ఒక వ్యాపారం కూడా నడిపింది. కానీ వారి వ్యాపారానికి మంటలు అంటుకున్నాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. కొంతకాలానికి మరో ఆస్తి కూడా మంటల్లో నష్టపోయింది. మళ్ళీ ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. అప్పుడు ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదు. కానీ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే ఇది కేవలం యాదృచ్ఛికాలేనా, లేదా బెల్లీ అప్పుడే తన అసలు రంగు ఏమిటో బయట పెడుతుందా? అది ఖచ్చితంగా చెప్పడం కష్టం. బెల్లీ భర్త మ్యాట్ సోరెన్సోన్ కు 2 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఒక రోజు ఆ 2 పాలసీలు ఒకేసారి యాక్టివ్ గా ఉన్న సమయంలోనే మ్యాట్స్ అకస్మాత్తుగా చనిపోయాడు. బెల్లీకు ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. ఆ సమయంలో అతని మరణంపై పెద్దగా విచారణ జరగలేదు. కానీ తరువాత బెల్లీ జీవితంలో మరణాలు వరుసగా కనిపించడంతో ఈ సంఘటనపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఆమె దగ్గర ఉన్న పిల్లల్లో కొందరు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే అప్పటి కాలంలో వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్ సైన్స్ ఇప్పుడు ఉన్నంతగా లేవు. కాబట్టి వారందరి మరణాలు ప్రమాదాలు లేదా అనారోగ్యాలుగా పరిగణించారు. అంతలో బెల్లీ మరోసారి పెళ్లి చేసుకుంది. ఈసారి పీటర్ గునెస్ అనే వ్యక్తిని. పీటర్ కు అప్పటికే 2 చిన్నపిల్లలున్నారు. బెల్లీ అతన్ని పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే పీటర్ కుటుంబంలో మరో విషాదం జరిగింది. తరువాత పీటర్ కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. అతని తలపై తీవ్రమైన గాయం ఉంది. బెల్లీ పోలీసులకు చెప్పిన కథ ఏంటంటే ఒక మీట్ గ్రైండర్ అతనిపై పడిందని. ఇది ఒక నమ్మలేని విచిత్రమైన ప్రమాదం. కానీ పీటర్ మరణంపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. బెల్లీకు మరోసారి ఇన్సూరెన్స్ మనీ వచ్చింది. ఇప్పుడు ఆమె ఒక పెద్ద ఫామ్ యజమానురాలు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది. కానీ ఆమెకి ఇంకా ఒకటి కావాలి. అదే మరింత డబ్బు. అప్పుడు ఆమె ఒక కొత్త పద్ధతిని ప్రారంభించింది. ఇది ఇంటర్నెట్ కి చాలా దశాబ్దాల ముందు జరిగిన విషయం. డేటింగ్ యాప్స్ లేవు, సోషల్ మీడియా లేదు. కాబట్టి ఒంటరి వ్యక్తులు జీవిత భాగస్వామిని వెతకడానికి న్యూస్ పేపర్, మ్యాట్రిమోనియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉపయోగించేవారు. బెల్లీ కూడా అలాంటి ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించింది. ఆమె ఒక సంపన్నమైన విడో. ఆమెకు ఒక పెద్ద ఫామ్ ఉంది. ఆమెకి జీవితంలో ఒక మంచి భాగస్వామి కావాలి. న్యూస్ పేపర్ లో ఈ ప్రకటనను చదివిన వ్యక్తికి ఇది ఒక మంచి అవకాశంలాగా అనిపించేది. ప్రత్యేకంగా ఒంటరిగా ఉన్న జీవితాన్ని మళ్లీ ప్రారంభించాలనుకునే పురుషులకు ఇదొక అవకాశంగా భావించేవారు. ఆ ప్రకటనలు మిడ్ వెస్ట్ ప్రాంతంలోని స్కాండినేవియన్ లాంగ్వేజ్ న్యూస్ పేపర్స్ లో ప్రచురించబడ్డాయి. అప్పుడు బెల్లీ దగ్గరకు ఉత్తరాలు రావడం మొదలయ్యాయి. 1 కాదు, 2 కాదు, చాలా. కానీ బెల్లీకు కొన్ని షరతులు ఉన్నాయి. ఆమె కేవలం నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పేది కాదు. ఆమెను సంప్రదించిన పురుషులతో ముందుగా ఉత్తరాల ద్వారా పరిచయం పెంచుకునేది. వారిని తమ ఫామ్ కి రావాలని ప్రోత్సహించేది. కొంతమందిని తమ ఆస్తులు అమ్ముకుని డబ్బును నగదుగా తీసుకుని రావాలని చెప్పినట్లు తర్వాత వచ్చిన ఆధారాలు సూచించాయి. ఒక పురుషుడికి మాత్రం అది ప్రేమకు సంబంధించిన కొత్త జీవితం. బెల్లీకు ఆమె దృష్టిలో ఇది ప్రేమ కాదు, డబ్బు సంపాదించుకునే ఒక అవకాశమై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానించారు. ఆ పురుషులు రైలులో ప్రయాణించి ఇండియానాలోని లా పోర్టేకు చేరుకునేవారు.
అక్కడి నుంచి బెల్లీ ఫామ్ కు వచ్చేవారు. వాళ్ళు వెళ్లేటప్పుడు తమ చేతి నిండా డబ్బుతో వెళ్లేవారు. కానీ తరువాత వాళ్ళు తిరిగి తమ ఇళ్లకు చేరుకునేవారు కాదు. ఆండ్రూ హెల్ గేలియన్ అనే వ్యక్తి గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఈ కథలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు ఆండ్రూ హెల్ గేలియన్. ఆండ్రూ హెల్ గేలియన్ అనే వ్యక్తి సౌత్ డకోటాలో నివసించేవాడు. బెల్లీతో ఉత్తరాల ద్వారా పరిచయం ఏర్పడిన తరువాత ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో 1908లో ఇండియానాలోని ఆమె ఫామ్ కి వెళ్లాడు. అక్కడికి వచ్చిన తరువాత బెల్లీ అతనితో కలిసి లా పోర్టేలోని ఒక బ్యాంకుకి వెళ్ళింది. ఆండ్రూ తన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును మొత్తం తీసుకున్నాడు. కానీ ఆ తరువాత ఆండ్రూ తన ఇంటికి తిరిగి వెళ్లలేదు. అతను అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. తరువాత అతను కనిపించలేదు. ఆండ్రూ ఇంటికి తిరిగి రాలేదు. అతని సోదరుడు ఆస్లీ హెల్ గేలియన్ కు ఒక అనుమానం వచ్చింది. అతను తన సోదరుడు గురించి బెల్లీని సంప్రదించడం మొదలుపెట్టాడు. బెల్లీ మాత్రం ఆండ్రూ వెళ్లిపోయాడని చెప్పింది. కానీ ఆస్లీ నమ్మలేదు. అతను ఇండియానాకు వచ్చాడు. తన సోదరుడు ఆండ్రూ కనిపించడం లేదని తెలుసుకుని అతన్ని వెతకడానికి ఆస్లీ బయలుదేరాడు. కానీ అతనికి తెలియదు, తన సోదరుడిని వెతికే క్రమంలో బెల్లీ దాచిన ఒక భయంకరమైన రహస్యం బయటపడబోతోందని. అది 1908 సంవత్సరం ఏప్రిల్ 28. ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన రోజు. దానికి ముందు రోజు అంటే 1908 ఏప్రిల్ 27న బెల్లీ తన లాయర్ దగ్గరకు వెళ్లి ఒక దస్తావేజును తయారు చేయించింది. తర్వాత రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో బెల్లీ ఫామ్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఫామ్ వర్కర్ జోయి మ్యాక్సన్ పొగ వాసనకు మేల్కొన్నాడు. అతను బెల్లీను పిల్లలను లేపడానికి ప్రయత్నించాడు. కానీ మంటలు తీవ్రంగా ఉన్నాయి. అతను బయటకు వెళ్లి సహాయం కోసం ప్రయత్నించాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఇల్లు దాదాపుగా పూర్తిగా కాలిపోయింది. అక్కడ బెల్లీ మరియు ఆమె పిల్లలున్నారని అందరూ భావించారు. కానీ శిథిలాల్లో కనిపించిన దృశ్యం ఇన్వెస్టిగేటర్లను సైతం ఆశ్చర్యపరిచింది. 3 పిల్లల మృతదేహాలు కనిపించాయి. అలాగే ఒక మహిళ మృతదేహం. కానీ ఆ మహిళకు తల లేదు. నిజంగా అది బెల్లీనా? అధికారులు మొదట ఆ శరీరం బెల్లీదే అనుకున్నారు. కానీ తర్వాత సందేహాలు మొదలయ్యాయి. ఎందుకంటే మృతదేహం బెల్లీ శరీర పరిమాణంతో పోలిస్తే సరిపోలడం లేదనే అనుమానాలు వచ్చాయి. ముఖం లేదు, తల లేదు. అందువల్ల గుర్తింపు దాదాపు అసాధ్యమైంది. అదే సమయంలో మరో ప్రశ్న వచ్చింది. బెల్లీ నిజంగా ఆ రాత్రి ఇంట్లోనే ఉందా లేదా? ఆమె తన మరణాన్ని నాటకంలా సృష్టించి పారిపోయిందా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. బెల్లీ చనిపోయిందని అనుకున్న తరువాత ఆస్లీ హెల్ గేలియన్ ఇంకా తన సోదరుడు ఆండ్రూ కోసం వెతుకుతున్నాడు. ఫామ్ లో కొన్ని ప్రాంతాల్లో తవ్వడం ప్రారంభించారు. పోలీసులు ఫామ్ లో పందులను పెంచే ప్రాంతంలో తవ్వగా అక్కడ మట్టిలో ఒక మృతదేహం బయటపడింది. అది ఆండ్రూదిగా గుర్తించారు. ఇప్పుడు పోలీసులు మొత్తం ఫామ్ ని పరిశీలించడం ప్రారంభించారు. మరింత తవ్వారు. మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. అక్కడ పోలీసులు కొన్ని గోనె సంచులు కూడా గుర్తించారు. వాటిని తెరిచి చూడగా అందులో మనుషుల మృతదేహాలకు సంబంధించిన ఎముకలు, శరీర భాగాలు కనిపించాయి. గుర్తుపట్టలేని స్థితిలో మట్టిలో దాచిన మనుషుల అవశేషాలు. చివరికి కనీసం 13 మృతదేహాలు ఫామ్ లో గుర్తించబడ్డాయని లా పోర్టే కౌంటీ హిస్టారికల్ సొసైటీ చెబుతోంది. పోలీసులు, చరిత్రకారులు తర్వాత చేసిన అంచనాల ప్రకారం అక్కడ బయటపడిన మృతదేహాల కంటే బెల్లీ చంపిన వ్యక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండి ఉండొచ్చని భావించారు. అందుకే బెల్లీ గున్నెస్ ఎంతమందిని చంపిందో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం. కొన్ని చారిత్రక అంచనాలు 14 నుంచి 20కి పైగా అంటాయి. మరికొన్ని అంచనాల ప్రకారం 40 వరకు కూడా వెళ్తాయి. కానీ ఖచ్చితమైన సంఖ్య నిర్ధారించబడలేదు. చాలా మంది ప్రజలు ఫామ్ దగ్గరికి గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. ఎందుకంటే ఈ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది. వేలాది మంది లా పోర్టేకు చేరుకున్నారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న బెల్లీ ఫామ్ ఇప్పుడు జనాలతో నిండిపోయింది. పీబీఎస్ ప్రకారం దాదాపు 15,000 మంది వరకు ప్రజలు ఈ తవ్వకాలను చూడడానికి వచ్చినట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. అందరికీ ఒకే ప్రశ్న, బెల్లీ ఎక్కడుంది? మట్టిలో దొరికిన మృతదేహాలు ఆమె బాధితులు అయితే మంటల్లో దొరికిన మహిళ ఎవరు?
మరి బెల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తాయి. ఈ కేసులో మరో ముఖ్యమైన వ్యక్తి రే లాంఫియర్. రే లాంఫియర్ అనే వ్యక్తి బెల్లి గున్నెస్ ఫామ్ లో పనిచేసేవాడు. అతను అక్కడ సాధారణంగా వ్యవసాయ పనులు, ఫామ్ కి సంబంధించిన పనులు చేసేవాడు. బెల్లితో అతనికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు అప్పటి రికార్డులలో పేర్కొనబడింది. అయితే కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చాయి. బెల్లి అతనితో దూరంగా ఉండడం మొదలుపెట్టి చివరికి అతన్ని తన ఫామ్ లో పనిలో నుంచి తొలగించింది. అందుకే ఈ కేసులో రే చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారాడు. ఎందుకంటే బెల్లి జీవితంలో అతనికి దగ్గరగా ఉన్న వ్యక్తి కావడంతో ఆమె గురించి అతనికి కొన్ని విషయాలు తెలిసి ఉండే అవకాశం ఉంది. ఇంటి అగ్ని ప్రమాదం తర్వాత రేపై అనుమానం మరింత పెరిగింది. అతనిపై ఆర్సన్, మర్డర్ ఆరోపణలతో కేసు జరిగింది. బెల్లి ఇంటికి నిప్పు పెట్టాడనే ఆరోపణతో రేపై కేసు పెట్టారు. 1908లో కోర్టు అతను కావాలనే ఇంటికి నిప్పు పెట్టినట్లు నిర్ధారించి ఆ కేసులో అతని దోషిగా కోర్టు తేల్చి చెప్పింది. కానీ హత్యలు చేసినట్లు నిరూపించే ఆధారాలు లేకపోవడంతో ఆ కేసులో అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. ఇదే సమయంలో రే చెప్పిన కొన్ని విషయాలు ఈ మిస్టరీని మరింత క్లిష్టం చేశాయి. అతని వాదన ప్రకారం బెల్లి పురుషులను న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా తన దగ్గరకు రప్పించుకునేది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకుని వారిని చంపి వారి శరీరాలను ఫామ్ లో దాచేది. రే మరో సంచలనమైన విషయం చెప్పాడు. బెల్లి నిజంగా ఆ మంటల్లో చనిపోలేదని, తను మరణించినట్లు అందరినీ నమ్మించి ముందే అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చని అతను అనుమానించాడు. కానీ రే చెప్పిన ప్రతి విషయం నిజమేనా? అది కూడా మరో ప్రశ్నే. బెల్లి పారిపోయిందా? ఇక్కడి నుంచే ఈ కథ ఒక మర్డర్ కేసు నుంచి ఒక లెజెండ్ గా మారిపోయింది. బెల్లి చనిపోయిందని నిర్ధారించి పూర్తి ఆధారం లేదు. మంటల్లో దొరికిన మహిళకు తల లేదు. 1908లో DNA పరీక్షలు చేసే టెక్నాలజీ లేదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత బెల్లి నిజంగా ఆ అగ్ని ప్రమాదంలో చనిపోయిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మిగిలిన అవశేషాలపై DNA పరీక్షలు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ పరీక్షలు కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. 2008లో ఫోరెన్సిక్ రివ్యూలో భాగంగా పాత రిమైన్స్ పై DNA కంపారిజన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ శాంపిల్స్ దెబ్బతినడం వల్ల ఫలితం స్పష్టంగా రాలేదు. అంటే 1 శతాబ్దం దాటిపోయినా బెల్లి గునెస్ చివరికి ఏమైందో ఖచ్చితంగా తెలియదు. ఒకవేళ ఆమె పారిపోయి ఉంటే ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల CCTV లేదు, DNA డేటాబేస్ లేదు, మొబైల్ ఫోన్ లేవు, నేషనల్ ఐడెంటిటీ సిస్టమ్స్ కూడా ఇప్పటిలా అభివృద్ధి చెందలేదు. ఒక వ్యక్తి మరో రాష్ట్రానికి వెళ్లిపోతే కొత్త పేరు పెట్టుకుంటే తన గతాన్ని దాచుకోవడం చాలా సులభంగా ఉండేది. బెల్లి నిజంగా తను మరణించినట్లుగా నాటకం ఆడి ఆమె కొత్త పేరుతో ఎక్కడైనా జీవించి ఉండే అవకాశం ఉందని ప్రజలు ఊహించడం మొదలుపెట్టారు. ఆమెను వివిధ ప్రాంతాల్లో చూశామని చెప్పిన రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ వాటిలో ఏదీ బెల్లి బ్రతికే ఉందని నిరూపించలేదు. అందుకే ఇది ఇప్పటికీ పాసిబిలిటీ మాత్రమే, ఫ్యాక్ట్ కాదు. అయితే నిజంగా ఏం జరిగి ఉండొచ్చు? ఈ మిస్టరీకి మన దగ్గర ఒకే ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ బెల్లి కథలో అసలు భయంకరమైన విషయం ఏంటంటే 1908లో ఆ ఫామ్ లో పోలీసులు తవ్వకాలు పూర్తి చేసిన తరువాత బెల్లి గునెస్ మాత్రం అక్కడ లేదు. ఆమె విక్టిమ్స్ గా భావించిన మృతదేహాలు మాత్రం ఉన్నాయి. ఆమె పిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఆమె ఇంటి శిథిలాలు ఉన్నాయి. కానీ బెల్లి లేదు. అందుకే 1 శతాబ్దం దాటినా ఆమె పేరు ఒక ప్రశ్నతోనే మిగిలిపోయింది. కొత్త పేరుతో కొత్త జీవితంలోకి అదృశ్యమైపోయిందా? ఎందుకంటే ఆమె కథలో అత్యంత పెద్ద ప్రశ్న ఆమె ఎంతమందిని చంపింది అని కాదు, ఆమె చివరికి ఎక్కడికి వెళ్ళింది అనేది. అదే ప్రశ్న ఇప్పటికీ మిగిలిపోయింది. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.